5,000 కోట్ల నష్టం. సకాల వర్షం చేసినటువంటి భారీ నష్టం ఇది. సో అకాల వర్షం చేసిందంటే అది వేరే, కానీ సకాల వర్షంలో 5,000 కోట్ల నష్టానికి ఏది మొన్నటి వర్షం దెబ్బతీసింది. ఖమ్మం, మహబాద్, సూర్యాపేట్, ఆ తర్వాత కొత్తగూడెం, ఈ పరిసర ప్రాంతాలన్నీ, అంటే దాదాపుగా రాష్ట్రంలో అన్ని చోట్ల వర్షాలు విపరీతంగా పడ్డాయి. అయితే ముఖ్యంగా ఖమ్మంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించి దాదాపు ఇండ్లు మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో భారీ నష్టం జరిగింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా అపారమైనటువంటి నష్టం వచ్చింది. సుమారు 5,000 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. సో తక్షణమే ఏది రిలీఫ్ కింద 5 కోట్ల రూపాయలు ఏదో ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాత్రి ఖమ్మంలోనే బస చేసి ఇవాళ మహబాద్, వరంగల్ జిల్లాలో పర్యటించబోతా ఉన్నాడు, ముంపు ప్రాంతాల్లో. సో మొత్తానికైతే ఒక తీవ్ర నష్టం అయితే జరిగింది. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరిగినటువంటి ఉపద్రవములుగా దీన్ని చూడవచ్చు. సో దాన్ని అదే స్థాయిలో ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థికపరమైనటువంటి సహాయక చర్యలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే పంట నష్టపోయిన రైతులకు, అలాగే గొడ్డు గోద నష్టపోయినటువంటి రైతులకు కూడా పరిహారాన్ని ఫిక్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మృతుల కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే కొంత విలయం అయితే జరిగింది. నిన్న సీఎం గారి ప్రత్యక్షంగా వెళ్ళి చూడడం జరిగింది. ఆ విలయతాండవం ఎట్లా ఉంది, ఏం కథ అనేది మార్నింగ్ న్యూస్లో చూద్దాం. ఇంకా మనం నిన్న మొన్న మాట్లాడుకున్నటువంటి దీప్తి జీవాంజీ పారా ఒలింపిక్లో T20 రన్నర్గా ఉన్నటువంటి దీప్తి జీవాంజీ ఫైనల్కి చేరింది. నిన్న నైట్ 11 గంటల ప్రాంతంలో నిర్వహించినటువంటి ఫైనల్ క్వాలిఫై రౌండ్లో అమ్మాయి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అసలు గ్రౌండ్ అంతా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నంత వేగంగా ఉరికి కేవలం 55.46 సెకండ్లలో రేసును పూర్తి చేసింది. మొత్తానికి గోల్డ్ మెడల్ వస్తుంది అనేటువంటి ఆశనైతే ఉంది చాలా మందికి. గోల్డ్ ఆర్ సిల్వర్ కన్ఫర్మ్, కాకపోతే గోల్డ్ వస్తుందని ఎక్కువ మేబీ వస్తుంది. అయితే తను వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందినటువంటి ఒక పేదింటి బిడ్డ, ఒక బీసీ బిడ్డ. బిడ్డ ఇవాళ గోల్డ్ మెడల్ తెచ్చేటువంటి అవకాశం ఉంది. గోల్డ్ మెడల్ రావాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఇంకా అలాగే మిగతా పారా అథ్లెట్లు కూడా నిన్న ఏకంగా 7 మెడల్స్ సాధించారు. ఒకటే రోజు 7 మెడల్స్ కొట్టుకొచ్చారు. సో అట్లా పారా ఒలింపిక్స్లో ఇప్పటి వరకు 15 మెడల్స్ సాధించారు. అందులో 3 బంగారు పథకాలు ఉన్నాయి. 15 మెడల్స్ సాధించి ఆ తర్వాత 5 సిల్వర్ ఉన్నాయి, 7 ఏది బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. సో ఇట్లా 15 మెడల్స్ సాధించారు పారా అథ్లెట్లు, ఇండియా నుంచి పోయినటువంటి వాళ్ళు. నిజంగా ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి, ఇవాళ రేపట్లో వస్తాయి కూడా. సో అది పారా ఒలింపిక్స్కి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక హైడ్రా ఏదో కొంత హైడ్రాలిక్ ఇటాచికి ఏదో కొంత బ్రేకులు పడ్డట్టు, వరదల నేపథ్యమా లేకపోతే వరదలు ఆ అంశాన్ని క్యాప్చర్ చేసినా తెలియదు, కానీ కొంత ఏదో ప్రభుత్వం నుంచి అటు పల్లారాజేశ్వర రెడ్డి కాలేజీని, మల్లారెడ్డి కాలేజీని, ఓఐసి కాలేజీని కూల్చకూడదు అనేటువంటి డైరెక్షన్స్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కూల్చకూడదు అని వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి అది ఎంతవరకు నిజమేం కథ అనేది తెలియదు, కానీ హైకోర్టు ఏదో ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇక బడా నేతల కాలేజీలు సేఫ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ హైకోర్టులో ఒక మ్యాటర్ హియరింగ్కి రాబోతా ఉంది. ఏంటంటే వెంటనే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అంటే ఓవైపు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, ఇంకోవైపు కులగణన చేయాలని ఈడ బయట డిమాండ్ చేస్తూ ఆడ హైకోర్టులో పిటిషన్ వేసిరు. ఆ పిటిషన్ ఇవాళ విచారణకు రాబోతా ఉంది. కారణం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అనేది ఆ పిటిషన్ సారాంశం. ఆ దుర్మార్గం ఏంటంటే ఇక వాళ్ళ ఆలోచన చూడరు ఎట్లుందో. ఈడికి వచ్చేమో ఈడ డైలాగులు కొడుతున్నారు. ఈడ హైకోర్టులోనేమో విచారణ జరుగుతుంది. అలా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే హైకోర్టు కనుక వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలంటే వీళ్ళందరూ కలిసి మనకు హైకోర్టు చెప్పింది కాబట్టి పెడుతున్నాం, మాకు ఇట్లా చేయాలని అట్లా చేయాలని తప్పించుకోవడానికి ప్రయత్నం అవుతుంది అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఆ పిటిషన్ ఇవాళ విచారణకు వస్తూ ఉంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ బీసీల పైన ప్రేమ ఉంటే, ఈ కులగణన పైన నిజంగా ఇష్టమే ఉంటే ఆ పిటిషన్ వాపసు తీసుకోండి. Yes. లేదు మేము బీసీలను నాగం చేయడం కోసమే, ఈ రిజర్వేషన్ ప్రక్రియను పక్కకు తప్పించడం కోసమే మేము పిటిషన్ వేస్తున్నాము అనేటువంటి ఇంటెన్షన్ ఉంటే అది ప్రజలకు మేము 100% అదే ఉంది. అనేది మేము చూస్తాం. అది కూడా విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా గతంలో 27% ఉన్న రిజర్వేషన్ 29% ఉన్న రిజర్వేషన్ ని దాన్ని 17% తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దుర్మార్గులు వాళ్ళే మళ్ళీ వాళ్ళే ఇవాళ మళ్ళా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని చెప్పి ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారు కాకుండా బీసీలకు అన్యాయం అట్లనే జరగాలి అని పోయిరు. ఇప్పుడు వాళ్ళు అట్లా మేము తగ్గించినాం కదా, అది అట్లనే ఉండాలని పోతున్నారు అన్నట్టు. సరే చూద్దాం ఎంతవరకు పోతారో చూస్తా. నేను కూడా ఏం చేస్తారో చూస్తా. లైక్ చేయండి.